సార్ ఇప్పుడు గౌరవనీయులు శ్రీమతి పర్ణికారెడ్డి గారు శాసనసభ్యులు నారాయణపేట గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలు, మన రెవెన్యూ హౌసింగ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారికి, మరి తోటి శాసనసభ్యులు శ్రీహరి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా సీతా దయాకర్ రెడ్డి గారికి, మన డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, దాంతోపాటు వేదిక మీదున్న మన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి జిల్లా అధికారులకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా కాశీపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే భూభారతి చట్టం మీ అందరికి తెలుసు, ఇప్పుడు పెద్దలు అందరు కూడా మాట్లాడినరు, మళ్ళీ చెప్పను. 10 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాం, మీ అందరికి కూడా తెలుసు. నేను ప్రచారం చేసే సమయంలో మా నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సమస్యలతో ముందుకొచ్చారు. తర్వాత గెలిచిన వెంటనే వేలాది మంది ఈ సమస్యలు చిన్న సమస్యలకు కూడా జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రెవెన్యూ మంత్రివర్యులు ఏదైతే తహసీల్దార్ లెవెల్లో, తర్వాత ఆర్డీఓ లెవెల్లో రెవెన్యూ సంస్థని మళ్ళీ ఒకసారి మేల్కొన్న విధంగా ముందుకు తీసుకొని వచ్చారు. ఎందుకంటే పెద్దలు ఇక్కడ ఉన్నారు, మా అమ్మగారు కూడా రెవెన్యూలో పనిచేశారు కాబట్టి తెలుసు. ఎందుకంటే ఆ హక్కులు ఏవైతే తహసీల్దార్కి, ఆర్డీఓ గారికి లెవెల్లో ఉండే హక్కులు కూడా వాళ్ళ నుంచి తీసేసుకొని డైరెక్ట్గా జిల్లా అధికారులకి ఇవ్వడంతో ప్రజలందరూ కూడా చాలా కష్టపడ్డారు. తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగడం అంటే పక్కనే తిరగచ్చు. అదేవిధంగా ఆ తహసీల్దార్ ఆఫీస్ పక్కన తిరగకుండా డైరెక్ట్ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి చిన్న సమస్యలతోని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడం మనం అందరం కూడా చూసాం. ఈ భూభారతి చట్టం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఇప్పటి నుంచి ఈరోజు ఏదైతే లాంచ్ మనం పైలట్ ప్రాజెక్ట్ కాజీపూర్ గ్రామం నుంచి మొదలు పెడుతున్నామో, తప్పకుండా ఈ భూభారతి చట్టం అందరు కూడా స్వాగతిస్తున్నారు అన్న. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ భూభారతి చట్టం గురించే మాట్లాడుకుంటున్నారు. తప్పకుండా ఈ భూభారతి చట్టం అనేది కూడా మనకి రైతులకి ప్రత్యేకంగా చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిగతా పెద్దలందరూ కూడా మాట్లాడారు. అందుకని ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. గౌరవనీయులు వాకిటి శ్రీహరి గారు శాసనసభ్యులు భక్తల్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మన ముఖ్య అతిథి, మన ప్రియతమ నాయకులు, మనందరి హృదయాల్లో నిలిచిన రేవంత్ అన్న గారు. అదే మాదిరిగా రేవంత్ అన్నకు తోడుగా ఉండి రెవెన్యూ చట్టంలో పెను మార్పులు తీసుకురావాలా, బీద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారి కోసం ఒక మంచి మార్గాన్ని వెతికి తీయాలని చెప్పేసేసి పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన రెవెన్యూ శాఖ మాత్యులు, వీరిద్దరి మానస పుత్రిక మన ఈ భూభారతి చట్టం. నేను చాలా మంది పెద్దలు మాట్లాడారు, మా సునీల్ గారు కూడా దీని చట్టంలో వివిధ విషయాలను వివరించారు. మరి ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న మా పెద్దలు, మా తిరుపతి రెడ్డి గారు, మా పర్ణికమ్మ గారు, మా కలెక్టరమ్మ గారు, మా రామన్న గారు, మా సీతమ్మ గారు, మా ఎస్పీ గారు, మా ప్రశాంత్ గారు, మా సునీల్ గారు, మా అన్ని మండలాల అధ్యక్షులు, స్థానిక మండల అధ్యక్షులు నరసింహ గారు, మా గ్రంథాలయ స్థలంలో చైర్మన్ గారు, మహిళా చైర్మన్ గారు, అందరూ కూడా, రెవెన్యూ సెక్రటరీ గారు, మరీ ముఖ్యంగా మండల అధ్యక్షులు ఇచ్చేసిన అందరికీ, ఈ కాజీపూర్ గ్రామ ప్రజలందరికీ మీరు చాలా అదృష్టవంతులే. మీరు గెలిపించుకుంటారు ముఖ్యమంత్రి, మీరు రెవెన్యూ చట్టం తెచ్చుకుంటే మీ ఊర్లో కార్యక్రమం పెట్టరు. మీరు ఎంత అదృష్టవంతులు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా సందర్భాలలో మనము పేదోళ్లకు చాలా మట్టుకు మా దగ్గరకు వస్తే, నేను కూడా ఒక రైతు కుటుంబంలోనే పుట్టిన, భూములు దాని సమస్యలు చాలా విన్నా కాబట్టి నేను మీ మాటల్లో చెప్తా. ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ మన మంత్రివర్యులను కోరుకుంటున్నా, దయచేసి ఈ చట్టం ఇప్పుడు మా సునీల్ చెప్పినట్ట ఈ సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 7, సెక్షన్ 8 ఇవి ఏం పనిచేస్తాయి, దీని ద్వారా ఏమి అవగాహన వస్తుందని చెప్పేసి ప్రతి ఎంఆర్ ఆఫీసు ముందర ఈ స్టిక్కర్ చేయాల్సిన అవసరం ఉంది.
ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర ఇది స్టిక్కర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్టిక్కర్ చేసి మనం చెప్పడం వల్లనే అవగాహన వస్తుంది. లేదా ఇంకో కొత్త ప్రోగ్రాం పెట్టి నేనైతే ఇప్పుడు వింటుంటే మాట్లాడుతుంటే మొన్న నేను దీని ఇనాగ్రేషన్ కూడా హైదరాబాద్కి పోయినా, మంత్రి గారు వెంబడినే కూర్చున్నా. ఏం చెప్తాడు, ఏం మార్పు రాబోతా ఉంది మా పేద మందికి. గతంలో ఏడ్చిండ్రు తూడ్చిండ్రు, చాలా మంది జీవితాలల్లో పెండ్లిలాగిపోయినాయి 10 ఏళ్లల్లో. చాలా మంది ఇండ్ల దవాఖానల పాలై చచ్చిపోయిన పరిస్థితులు చూసిన. మరి వాళ్ళ మార్పు, వాళ్ళ జీవితం అంతా కూడా ఒక రైతుకు భూమికి ఉన్నటువంటి బంధం, ఆ బంధాన్ని పూర్తిగా విడదీసి దవాఖానలలో మనం పేషెంట్ తీసుకపోతే ఐసీయూలో పెట్టి ఇగో 6 లక్షలు కడితే నీ పేషెంట్ బతుకుతాడని చెప్పేసి ఏ విధంగా మన డబ్బులు గుంజుతారో కొన్ని దవాఖానలు, ఆ విధంగా మన భూమిని విడదీసి మన అవసరాన్ని గుర్తించి ఇగో నువ్వు ఇన్ని దుడ్లు ఇస్తే పార్టీ బిల్ల పెట్టినాం కదా దాన్ని తీపిస్తా అని చెప్పేసి వ్యాపారాలు జరిగి కోట్ల రూపాయలు సంపాదించి పేదోళ్ళ ఉసురు పోసుకొని పేదోళ్ళు ఈ పొద్దు తీసుకువచ్చి ప్రతిపక్షాలను కూర్చోబెట్టి ఏ సందర్భాన్ని అయితే పేద మంది హృదయం తాకిందో, ఏ పేద మంది కన్నీళ్లు గార్చిర్రో అట్లా మళ్ళా జీవితంలో పేదోళ్ళు కన్నీళ్లు